తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా సమాంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటుంది. ఇకపోతే 2021లో తీసుకున్న విడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆ సమయంలో వారిద్దరిది విడాకుల వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంతేకాకుండా వాళ్ళు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు వారిద్దరికీ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో సమాంత ఎన్నో రకాల వార్తలను, అవమానాలను ఎదుర్కొంది. విడాకులు తీసుకొని విడిపోవడానికి సమాంతనే కారణం అన్నట్టుగా ఆమెను దూషించడంతో పాటు విమర్శించారు. అయినప్పటికీ ఆ వార్తలన్నీ తట్టుకొని నిలబడింది. అయితే సమాంత విడాకుల డిప్రెషన్ నుంచి బయటపడడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆ బాధ నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది సమాంత. ఆ సమస్యల నుంచి బయటపడి ఆ బాధలన్నీ మర్చిపోయింది అనుకునే లోపే మయోసైటిస్ అనే వ్యాధి రూపంలో మరో బాధ ఆమెను వెంటాడింది. అయితే సమాంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు చెప్పిన విషయాలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. సమాంత ఎక్కడికి వెళ్ళినా ఆమె చేతిలో జపమాల ఉంటుంది. సందర్భం ఏమైనా సమాంత జపమాల వదలడం లేదు. తాజాగా శాకుంతలం ట్రైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్న సమాంత జపమాల చేతిలో పెట్టుకునే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇటీవల సమాంత ముంబై వెళ్లారు. ఎయిర్పోర్ట్లో ఆమె కెమెరా కంటికి చిక్కారు. చేతిలో జపమాల ఉంది. ప్రయాణాలలో కూడా సమాంత జపమాలను తోడుగా తీసుకెళ్తున్నారని తెలిసింది. మరో విషయం ఏంటంటే ఆమె తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు. అలాగే ఆమె ఆరోగ్యం కోసం, కెరియర్ కోసం, మానసిక ప్రశాంతం కోసం కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నారనిపిస్తోంది. ఆధ్యాత్మిక గురువులు చెప్పిన మాటలు ఆమె అనుసరిస్తున్నారు. కొందరు సమాంత చేతిలో జపమాల, ఆ తెల్లని దుస్తులు ధరించడం చూసి ఆమె సన్యాసం తీసుకోబోతుందేమో, అందుకే ఇలా వాటినే వెంటబెట్టుకొని తిరుగుతుందని కమెంట్స్ చేస్తున్నారు.